రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఏతర పార్టీలు, ఎన్డీఏతర పార్టీలు, ఇండియా గఠబంధన్ కూటమి ఏర్పడ్డాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఆ ముచ్చటేదో అన్ని పార్టీలు కలిసి ఒక అలయన్స్ ఏర్పడ్డది అన్న ముచ్చట 3 నాళ్ళ విషయం. ఇది ఎక్కువ రోజులు నిలబడాలి. అయితే దానికి రూపశిల్పి, దాన్ని నిర్మించింది కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. దాన్ని నాశనం చేసింది, దాన్ని ధ్వంసం చేసింది కూడా నితీష్ కుమారే. నితీష్ కుమారే ఇండియా గఠబంధన్ కూటమిని అన్ని పార్టీల వైపు తిరిగి, ఒక్కొక్క పార్టీ దగ్గరికి, ఒక్కొక్క రాష్ట్రానికి తిరుగుకుంటా అందరినీ కన్విన్స్ చేసి ఒక్క తాటిపైకి తెచ్చి అయిన్ మోహా మీద అంటారు చూసిందా, అంటే తీరా టైంకి వచ్చేసరికి దాన్ని కిందెత్తేసింది. దీనికి కూడా ఒక కారణం చెప్తాను. ఏంటిది అంటే, నితీష్ కుమార్ బీజేపీ కోవర్టు. బీజేపీ తరఫు నుంచి తనే ఇది చేసి ఇండియా గఠబంధన్ కూటమిని ఏర్పాటు చేసి ఒక స్టేజ్కి పైకి తీసుకుపోయి ఈ ఎలక్షన్ల ముందు దాన్ని విచ్ఛిన్నం చేసేస్తే ఇక మళ్ళీ ఇండియా అలయన్స్ అనేది ఇక తయారు కాదు అన్నది వాళ్ళ ఉద్దేశం. దీనికి వెనుక బీజేపీ నాయకులు ఉన్నారు అన్నది అందరికీ తెలిసిపోయింది, ఓపెన్ సీక్రెట్. నితీష్ కుమార్ను ఈ బీజేపీకి అండర్ కవరేజ్ ఏజెంట్, అంటే కోవర్ట్, మన భాషలో చెప్పుకోవాలంటే తెలంగాణ వాళ్ళకు బాగా తెలిసిన పదం ఏంటంటే కోవర్ట్. సేమ్ ముందేసుకున్న ప్లాన్ ప్రకారంగానే నితీష్ కుమార్ ఇండియా అలయన్స్ కూటమిని విచ్ఛిన్నం చేసేసిండు, ఎక్కడికి కాకుండా చేసిండు. ఒక టైం వచ్చే వరకు, ఒక 10 days కింది, 1 week కింద వరకు చెల్లా చెదురైపోయింది. అసలు ఇండియా అలయన్స్ ఎక్కడున్నది అనే పరిస్థితి వచ్చింది. చెల్లా చెదురు చేసేసిండు నితీష్ కుమార్. ఎంతైతే చెల్లా చెదురు చేసేసిండో నితీష్ కుమార్ క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేది అధపాతాళానికి పోయి బీహార్ ప్రజలు ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. చరిత్రహీనుడైపోయిండు నితీష్ కుమార్. ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పిన. అయితే చెల్లా చెదురైనటువంటి ఇండియా గఠబంధన్ కూటమి, ఇండియా అలయన్స్ మళ్ళా చిన్నగా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇంతకుముందే ఇంకొక ఇండియా గఠబంధన్ కూటమికి, ఇండియా అలయన్స్ కూటమికి ఒక గుడ్ న్యూస్ వార్త, వాళ్ళకు ఒక మంచి పరిణామం. ఏంటిది అంటే మమతా బెనర్జీ కూడా ఇండియా అలయన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. నేను ఇండిపెండెంట్గానే పశ్చిమ బెంగాల్లో నేను పోటీ చేస్తాను, నాకు ఏ పార్టీతోటి అలయన్స్ వద్దు, కాంగ్రెస్ తోటి అసలే వద్దు అని వెళ్ళిపోయింది ఆమె. అట్లాంటి మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోటి వెస్ట్ బెంగాల్లో అలయన్స్ చేసుకుంటుంది, సీట్ల సర్దుబాటు కూడా చేసుకుంటాను. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వెరీ బిగినింగ్లో 2 సీట్లు ఇస్తా అన్నది, ఎంపీ సీట్లు మమతా బెనర్జీ. ఇప్పుడు 5 సీట్లు ఇచ్చడానికి రెడీ అయింది మమతా బెనర్జీ. అలయన్స్ చేసుకోవడానికి కూడా రెడీ అయింది. మళ్ళీ మమతా బెనర్జీ ఇండియా అలయన్స్ కూటమికి వస్తుంది. అంటే ఇండియా అలయన్స్ కూటమికి ప్రాణం వచ్చింది అన్నట్టు. ప్రాణం పోయింది ఇన్ని రోజులు, ఇప్పుడు మళ్ళీ ప్రాణం వచ్చింది ఇండియా అలయన్స్ కూటమికి. అయితే ఇది 3వ స్టెప్. దీనికంటే ముందు ఇండియా అలయన్స్ కూటమికి ప్రాణం పోసిన వాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు, ఇంకా 2 పార్టీలు ఉన్నాయి. అయితే మమతా బెనర్జీ 5 సీట్లు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్కి ఇస్తామని ఒప్పుకున్నది. కాకపోతే ఏంటంటే అస్సాంలో ఒక 2 సీట్లు అడుగుతుంది, మేఘాలయలో 1 సీట్ అడుగుతుంది తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ. మొత్తానికైతే ఇండియా అలయన్స్ కూటమిలకు మళ్ళీ మమతా బెనర్జీ వస్తుంది. దీనికి ముందు యూపీలో జరిగిన అలయన్స్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్కు మధ్యలో ఒప్పందం జరిగింది, సీట్ల పంపిణీ ఒప్పందం జరిగింది. అసలైతే ఉత్తరప్రదేశ్లో మొత్తం కకావికలు అయిపోయింది ఇండియా అలయన్స్ కూటమి, ఎక్కడికి విడిపోయిన పరిస్థితి. అట్లాంటిది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, అఖిలేష్ యాదవ్ ఇద్దరు కూడా మళ్ళీ ఒప్పందం చేసుకున్నారు. మళ్ళీ ఇండియా అలయన్స్ కూటమిలకు వచ్చినట్టు అయిపోయింది అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్లో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తాడు అఖిలేష్ యాదవ్. 17 అంటే మంచి ఫిగర్ కాంగ్రెస్ పార్టీకి. 17 సీట్లు ఇచ్చడానికి ఒప్పుకున్నాడు. అవి ఏవే నియోజకవర్గాలు అవి కూడా డిక్లేర్ కూడా అయిపోయినాయి. ఇంకొక 63 సీట్లల్లో మొత్తం 80 సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సీట్ల సంఖ్య.
80లో 17 కాంగ్రెస్ పార్టీకి, 63 ఇట్లా సమాజ్వాదీ పార్టీ అలయన్స్ భాగస్వామి పక్షాలు. ఇది ఉత్తరప్రదేశ్ విషయం. నెక్స్ట్ వచ్చి అరవింద్ కేజ్రీవాల్ కూడా మేము పంజాబ్లో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసుకుంటాం, న్యూఢిల్లీలో కూడా మేము ఇండిపెండెంట్గా పోటీ చేసుకుంటాం, కాంగ్రెస్ పార్టీతోటి అలయన్స్ పెట్టుకోము అని ప్రకటించి వారం అయిపోయినాక మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయింది. అంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా మళ్ళీ ఇండియా అలయన్స్లకు వచ్చినట్టయింది. మొత్తం పార్లమెంటు స్థానాల సంఖ్య ఢిల్లీలో ఉన్నది 7 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 4 ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది, 3 కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకుంటుంది, అక్కడ కూడా సీట్ షేరింగ్ అయింది. మొత్తం 10 స్థానాలు ఉన్నాయి పార్లమెంటు స్థానాలు, 9 ఆప్ చేస్తుంది, 1 కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. సేమ్ గుజరాత్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ కుదురుతుంది. గుజరాత్లో కూడా 2 సీట్లు అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. బహుశా 26 సీట్స్లలో 26 or 24 సీట్స్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. ఈ విధంగా చెల్లా చెదురైనటువంటి ఇండియా అలయన్స్ కూటమి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చింది. దాదాపుగా ఇప్పుడు ఒక 70-80% సక్సెస్ఫుల్. కాకపోతే ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక మాయావతి మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఇంతకుముందు ప్రకటిస్తే ఆమెకు సంబంధించిన 10 ఎంపీలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. 10 ఎంపీ స్థానాలలో గెలిచింది పోయిన ఎలక్షన్లలో. ఈ 10 మంది ఎంపీలు మాయావతికి అల్టిమేటం ఇచ్చి ఇండియా గఠబంధన్ కూటమితోటి కనుక ఉండకపోతే, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బీఎస్పీ వాషౌట్ కాబోతుంది. అక్కడ ఇక ఉనికి కోల్పోబోతుంది, ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఏ సర్వేలో కూడా. అలయన్స్లకు రాకపోతే, అలయన్స్లకు వస్తే మాత్రం హ్యూజ్ చేంజ్, దేశ రాజకీయాలే మారిపోయే పరిస్థితి మాయావతి మీద డిపెండ్ అయి ఉన్నాయి. దేశ రాజకీయాలే మారిపోతాయి, అంత హోల్డ్ మాయావతి. మొత్తం ఈ ఎస్సీస్కి నాయకురాలు కదా, కంప్లీట్ ఎస్సీ కమ్యూనిటీకి నాయకురాలు. మాయావతి కనుక ఈ కూటమిలకు రావాలని మాత్రం వాళ్ళ ఎంపీస్ మొత్తం ఫోర్స్ బాగున్నది, వాళ్ళ నాయకుల ఫోర్స్ బాగున్నది. రెండోది వచ్చి ముస్లిం నాయకులది కూడా చాలా ఫోర్స్ ఉన్నది. ఇండియా అలయన్స్ కూటమితోటి పొత్తు పెట్టుకోవాలి అని. ఒకటి మాయావతి మాత్రం పెండింగ్ ఉన్నది. ఇక ఆల్మోస్ట్ ఆల్రెడీ వచ్చి బీహార్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీ తేజస్వి యాదవ్ తోటి అలయన్స్ ఉన్నది. కాకపోతే నితీష్ కుమార్ వెళ్ళిపోయింది. నితీష్ కుమార్ ఒకవేళ కనుక ఇండియా అలయన్స్ కూటమిలో ఉంటే కూడా చీడపురిగే నితీష్ కుమార్ ఉంటే చెడే. నితీష్ కుమార్ 16 సీట్లలో పోటీ చేద్దామనుకున్నాడు ఒకవేళ ఇండియా అలయన్స్ కూటమిలో ఉంటే. ఆ 16 ఇట్లలో సపోజ్ ఒక 10 సీట్లలో గెలిచింది అనుకోండి. ఈ గెలిచినాక ఎలక్షన్స్ అయిపోయినాక ఈ 10 మంది ఎంపీ సీట్లను పట్టుకొని పోయి మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతాడు. అంటే ఇలా చెప్పేది ఏంటి అంటే ప్రస్తుత రాజకీయాల పరిస్థితి నేషనల్ వైడ్గా ఎట్లున్నది అని చెప్పడమే. ఇటు ఇండియా అలయన్స్ కూటమికి సపోర్ట్ చేసుడు కాదు, ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించుడు కాదు. ప్రస్తుత పొలిటికల్ సినారియో ఎట్లున్నాయి రాజకీయ పరిస్థితులు అని చెప్పడమే. అది నితీష్ కుమార్ది. ఒకవేళ 10 మంది ఎంపీలను గెలిచినా కూడా మళ్ళీ పట్టుకొని పోయి నితీష్ కుమార్ బీజేపీకే పోతాడు. కాబట్టి నితీష్ కుమార్ పోవుడే ఒక మంచిగా జరిగింది. నితీష్ కుమార్ వల్ల ఇప్పుడు బీజేపీకి కూడా బీహార్లో చెడే, నష్టమే పోతారు, అంత బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. ఇక నితీష్ కుమార్ అంటే ఏ స్వభావంతో చూస్తాను బీహార్ ప్రజలు, ఆ స్థితికి దిగజారిపోయింది నితీష్ కుమార్. ఆకాశంలో ఉన్నాడు, అధపాతాళానికి పోయిండు. అది ఎక్కడ రాజకీయాలు ఇక ఆఖరి స్టేజ్లో ఉన్నాడు. ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, ఇక రిటైర్మెంట్ ఏజ్. ఈ టైంలో మొత్తం ఆయన క్రెడిబిలిటీని అన్నిటినీ పొడగొట్టుకొని చీ అనే పరిస్థితి తెచ్చుకున్నాడు నితీష్ కుమార్. రోజు ఒక పరిణామం బీజేపీకి వ్యతిరేకంగా వస్తుంది. ఏ ఒక్క కొత్త పరిణామం జరిగినా అది బీజేపీకి నష్టం చేకూర్చేది అయి ఉంటుంది. ఏది చేంజ్ని తీసుకొనియండి దీంట్లో.
అఖిలేష్ యాదవ్ తోటి పొత్తే కానీ, అరవింద్ కేజ్రీవాల్ తోటి పొత్తే కానీ, మమతా బెనర్జీ తోటి పొత్తే కానీ ఏదైనా ఎన్డీఏ కూటమికి ఎఫెక్ట్ పడేది రాబోయే ఎలక్షన్లలో. ఆల్రెడీ ఇండియా అలయన్స్ మహారాష్ట్రలో ఉన్నది, ఉద్ధవ్ ఠాకరే శివసేన తోటి ఉన్నది, ఎన్సీపీ శరద్ పవార్ తోటి ఉన్నది. దాదాపుగా ముఖ్యమైన రాష్ట్రాలన్నింటిలల్లో ఇండియా అలయన్స్ కూటమి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయింది. ఇది ఈరోజు పరిణామం. నేషనల్ రాజకీయాలలో జరిగిన చేంజ్ ఇది ఈరోజుది.